హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కీక్యాడ్ సాఫ్ట్వేర్లో ఉన్న మెయిన్ టూల్స్ గురించి క్లియర్గా చూద్దాం. ఈ స్క్రీన్లో చూస్తున్న ఇంటర్ఫేస్లో ప్రతి టూల్ పీసీబీ డిజైనింగ్లో ఒక యూనిక్ ప్రాసెస్ని సర్వ్ చేస్తుంది. స్కిమాటిక్ నుంచి ఫైనల్ పీసీబీ వరకు అన్ని స్టెప్స్ మేనేజ్ చేయడానికి కీక్యాడ్ టూల్స్ చాలా హెల్ప్ చేస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ స్కిమాటిక్ ఎడిటర్. ఇది మన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ని డిజైన్ చేయడానికి యూస్ చేస్తాం. ఇప్పుడు మనం కాంపోనెంట్స్ అన్నిటిని ప్లేస్ చేసేది ఇక్కడే. రెసిస్టర్, కెపాసిటర్స్, ఐసీ కనెక్టర్స్ లాంటివి డ్రాగ్ డ్రాప్ చేసి ఇక్కడ కనెక్ట్ చేయవచ్చు. నోట్స్ని లింక్ చేయడం అండ్ రెఫరెన్స్ నేమ్స్ని అసైన్ చేయడం అన్నీ ఇక్కడే జరుగుతాయి. సింపుల్గా చెప్పాలంటే సర్క్యూట్ హార్ట్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి సింబల్ ఎడిటర్. సమ్ టైమ్స్ కీక్యాడ్లో మనకు కావాల్సిన సింబల్ ఉండదు. ఎగ్జాంపుల్కి కస్టమ్ సెన్సార్స్ ఆర్ స్పెషల్ లాజిక్ గేట్స్. అప్పుడు మనం న్యూ సింబల్ క్రియేట్ చేసి సేవ్ చేయవచ్చు. ఈ ఫ్యూచర్ వల్ల పీసీబీని ఫ్లెక్సిబుల్గా కస్టమైజ్ చేయొచ్చు. నౌ కమ్స్ ది పీసీబీ ఎడిటర్. స్కిమాటిక్ కంప్లీట్ అయ్యాక మన కనెక్షన్స్ని యాక్చువల్ పీసీబీ లేఅవుట్గా మార్చడం ఇక్కడే. కాంపోనెంట్స్ని బోర్డ్ పైన ప్లేస్ చేయడం, కాపర్ ట్రాక్స్ డ్రా చేయడం అండ్ ఫైనల్గా 2D అండ్ 3D వ్యూస్లో డిజైన్ చెక్ చేయడం ఈ టూల్లో పాసిబుల్. పీసీబీ డిజైన్ ప్రాసెస్లో మెయిన్ ప్లే గ్రౌండ్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చి ఫుట్ ప్రింట్ ఎడిటర్. ప్రతి కాంపోనెంట్కి ఫిజికల్ షేప్ ఉంటుంది, అది ఫుట్ ప్రింట్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ రెసిస్టర్, కెపాసిటర్, ఐసీ వాటికి పిన్స్ అండ్ ప్యాడ్ స్పేసింగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది కరెక్ట్గా కాకపోతే సోల్డరింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం కస్టమ్ ఫుట్ ప్రింట్ క్రియేట్ చేయాలి అంటే ఈ ఎడిటర్ చాలా యూజ్ఫుల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గర్బర్ వ్యూవర్. డిజైన్ రెడీ అయ్యాక మ్యానుఫ్యాక్చరింగ్కి పంపించే ఫైల్స్ గర్బర్ ఫైల్స్. ఇక్కడ మనం అవి ఓపెన్ చేసి ప్రివ్యూ చేయొచ్చు. ట్రాక్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేయర్స్ ప్రాపర్గా ఉన్నాయా అని వెరిఫై చేయొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్కి పంపించే ముందు లాస్ట్ చెక్ చేసేది ఇక్కడే. అండ్ నెక్స్ట్ టూల్ వచ్చి ఇమేజ్ కన్వర్టర్. మనకి బిట్ మ్యాప్ ఇమేజ్ని స్కిమాటిక్ సింబల్గా కన్వర్ట్ చేయాలి అంటే ఇది యూజ్ అవుతుంది. కంపెనీ లోగో, యూనివర్సిటీ లోగో ఆర్ వార్నింగ్ ఐకాన్స్ పీసీబీ డిజైనింగ్లో డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. ప్రొఫెషనల్ టచ్ కోసం ఈ ఫీచర్ చాలా యూజ్ చేస్తారు. నౌ క్యాల్కులేటర్ టూల్. డిజైన్ చేస్తున్నప్పుడు మనం రెసిస్టెన్స్, కరెంట్ ఫ్లో, ట్రేస్ విడ్త్ లాంటివి మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయాలి. అది ఈజీగా చేయడానికి ఈ బిల్ట్ ఇన్ సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది. ఇన్స్టంట్ క్యాలిక్యులేషన్స్ టైం సేవ్ చేయడానికి, అక్యురసీ మెయింటైన్ చేయడానికి ఈ టూల్ని యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి డ్రాయింగ్ షీట్ ఎడిటర్. ఈ టూల్తో ప్రాజెక్ట్ డ్రాయింగ్, బార్డర్స్ అండ్ టైటిల్ బ్లాక్స్ కస్టమైజ్ చేయొచ్చు. నేమ్, ప్రాజెక్ట్ టైటిల్, వర్షన్, డేట్, ఈవెన్ యువర్ లోగో కూడా యాడ్ చేయవచ్చు. రిపోర్ట్స్ ఆర్ ప్రొఫెషనల్ డిజైన్ ప్రజెంటేషన్లో ఇది చాలా యూస్ఫుల్. అండ్ ఫైనల్లీ ప్లగ్ఇన్ అండ్ కంటెంట్ మేనేజర్. ఇది కీక్యాడ్లో న్యూ ఫీచర్స్ అండ్ ఎక్స్ట్రా లైబ్రరీస్ యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఎక్స్టర్నల్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసి 3D మోడల్ ఇంపోర్ట్ చేయొచ్చు. న్యూ సింబల్ లైబ్రరీస్ యాడ్ చేయొచ్చు ఆర్ ఆటోమేటిక్గా రూటింగ్ టూల్స్ కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో బేసికల్లీ ఇది కీక్యాడ్ని నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ చేయడానికి యూజ్ఫుల్. సో ఫ్రెండ్స్, ఇలా కీక్యాడ్లో ఉన్న మేజర్ టూల్స్ అన్నీ క్లియర్గా చూసాం. ఈ టూల్స్ని మనం కరెక్ట్ ఆర్డర్లో యూస్ చేస్తే ప్రాజెక్ట్ డిజైన్ ఫాస్ట్, అక్యురేట్ అండ్ ప్రొఫెషనల్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం స్కిమాటిక్ డిజైన్ క్రియేట్ చేయడం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.